వీకోటలో వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వడ్డెర ఓపన్న జయంతిని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పాలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో వడ్డెర కులస్తుల ఆరాధ్య దైవం స్వాతంత్ర సమర యోధుడు రేనాటి వీరుడు వడ్డె ఓబన్న 217వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వీకోట అంబేద్కర్ సర్కిల్ మరియు వైఎస్ఆర్ సర్కిల్ నందు వీకోట మండల వడ్డెర కులస్తుల చేతుల మీదుగా వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాల సమర్పించి పూజా కార్యక్రమం చేపట్టి కేక్ కటింగ్ నిర్వహించారు. 18వ శతాబ్దంలో స్వాతంత్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ వడ్డె ఓబన్నను ఆదర్శంగా తీసుకొని వారి మార్గంలో నడుచుకుంటూ వడ్డెరల ఐక్యత కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీకోట మండల వడ్డెర కులస్తులు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఓబన్న 217వ సంవత్సరాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారము. వడ్డెర ఓబన్న విధంగా అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా చాలామందికి వడ్డెర ఓబన్న విశేషాల గురించి చాలా మందికి తెలియదు. ఈ సందర్భంగా వడ్డెర ఓబన్న ఇంత స్వాతంత్ర సమరయోధుడని ఇప్పుడే అందరికీ అర్థమవుతా ఉంది. అయితే ఆయన గురించి అనేక విషయాలు క్లుప్తంగా తెలియపరచడం జరిగింది. నేనేమంటానంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలంతా మనం అధిగమించాలంటే ఐక్యత కావాలా. మన కులంలో 100కి 100 భాగాలు ఐక్యత లోపించిందని నేను భావిస్తా ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా యువకులు ముందుకొచ్చారు, వారికి మా సలహాలు సూచనలు ఇస్తాము. ఖచ్చితంగా మన కులం యొక్క ఐక్యతను సాటి మనమంతా ఐక్యబద్ధంగా ఉండేదానికి ప్రయత్నం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. పక్క రాష్ట్రంలో కూడా మనకి ఎస్సీ కేటగిరీకి ఉన్నాం మనమంతా. అదే కూడా ఆ డిమాండ్ కూడా మనం నెరవేర్చాలంటే మొట్టమొదటి మనకు ఐక్యం కావాలని ఐకమత్యమే మహాబలంగా నేను భావిస్తా ఉన్నాను. ముందు మన జాతి అంతా ముందు ఐక్యతని పాటించాలని ప్రార్థిస్తా ఉన్నాను. ఇటువంటి అవకాశాలు ఇంకా ఎన్నో చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తాను. మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తూ మన వడ్డీ ఓబన్నకి మన చరిత్రలను నిలిచిపోవాలని మేము మరీ కోరుకుంటున్నాము. ఎందుకంటే మన కులస్తులు కావచ్చు, మన జాతి కావచ్చు, అటువంటి వ్యక్తి వెనుకబడినది మనకి ఇంతవరకు తెలియదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని పబ్లిక్ తెచ్చి మనకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ఒకసారి గట్టిగా ఫ్రీ క్లాప్ కండి. వడ్డెర నాయకత్వం, వడ్డెర నాయకత్వం, వడ్డెర నాయకత్వం, వడ్డెర్ల ఐక్యత, వడ్డెర్ల ఐక్యత, జై వడ్డెర, జై వడ్డెర. ఇక్కడ సమావేశమైనటువంటి నా వడ్డెర కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే మన నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా ఈరోజు కలుసుకోవడం జరిగింది. ఆయన పుట్టి దాదాపు 217 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన గురించి తెలియకపోవడం అనేది మన దుర్భాగ్యంగా మనం భావించాల్సిన ఉంటుంది. ఎందుకంటే మనకి 1857 మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్పుకుంటున్నాం. కానీ అంతకుముందే 18వ శతాబ్దంలోనే మన యొక్క బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి కోసం ఆయన ఒక వీరుడిగా ముందుకొచ్చి ఆనాడు ఉన్నటువంటి సైరా నరసింహారెడ్డి గారితో చేతులు కలిపి సైన్యాధ్యక్షుడిగా ఉండి స్వాతంత్రాలను ఆ రోజే మీరు నా ప్రాంతంలోకి వచ్చి మమ్మల్ని పన్ను కట్టమంటున్నారు, మా ప్రాంతాన్ని వదిలిపోమంటున్నారని ఆ రోజే ఎదురు తిరిగి మన వడ్డెరల యొక్క ఐక్యతకు వర్ధిల్లాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి మహానుభావుడు మన వడ్డెర ఓబన్న. అలాంటి స్వాతంత్ర సమరయోధుడి గురించి మనకు తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. అలాంటి మహాత్ముడు మన వంశంలో పుట్టి మన కులంలో పుట్టి ఈరోజు మనం ఇంత బాగా బతుకెళ్తున్నామంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో మన కులస్తులు ఉన్నారు. భారతదేశంలోనే అతి ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఇటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడ్డెరందరూ కలిసి ఉన్నప్పటికీ ఆయన సంబంధించినటువంటి విగ్రహాలు కానీ ఆయన జయంతి సందర్భాలు కానీ చేయకపోవడం అనేది దౌర్భాగ్యం. కానీ ఇక నుంచి అయినా సరే మనమందరూ వడ్డెరలందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండి మన వడ్డెరలందరూ కూడా ఐకమత్యంతో ముందుకు సాగుతూ మన అభివృద్ధి కోసం రాబోయేటువంటి మన భవిష్యత్ అభివృద్ధి బిడ్డల అభివృద్ధి కోసం అందరూ కృషి చేసి వడ్డెర ఓబన్నని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆనాటి బ్రిటిష్ కాలంలోనే ఆయన ముందుండి మనల్ని ముందుకు తీసుకెళ్లి ఆయన ఆదర్శంగా తీసుకొని మనమందరూ ఇక నుంచి అయినా సరే మన యొక్క హక్కుల కోసం మన ఐక్యత కోసం ముందుకు పోరాడి మనమందరూ కూడా అందరూ కలిసికట్టుగా ఉండాలని ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు సైరా నరసింహారెడ్డి గారు అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ సైరా నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తికి బ్యాక్ బోన్ గా ముందుండి అతను నడిపించినటువంటి వ్యక్తి ఎవరా అంటే వడ్డెర ఓబన్నని గర్వంగా చెప్పుకోవడానికి అందరూ కూడా మనం సంతోషిస్తున్నాం. అలాంటి మన వడ్డెర ఓబన్నని మన స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన వడ్డెర కులస్తులందరూ కూడా కలిసికట్టుగా పాటుపడుతూ మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క ఐక్యత కోసం, మన యొక్క అభివృద్ధి కోసం మనమందరూ కృషి చేయాలని
సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర. వడ్డే ఓబన్న గారి నాయకత్వం, వడ్డే ఓబన్న గారి నాయకత్వం. యుద్ధ వీరుడు బ్రిటిష్ వారికి వెన్నులో వణుకు పుట్టించినటువంటి మన వడ్డే ఓబన్న గురించి ఆ రోజు అణచివేతకు గురైనాడు. ఎందుకు? ఎంతమంది స్వతంత్ర యోధులు, ఎంతమందికి మనం విగ్రహాలు కట్టించాం, ఎంతమంది స్వతంత్ర యోధులకి మనం జయంతులు జరుపుకుంటున్నాం. కానీ వడ్డే ఓబన్న చరిత్రలో ఉన్నాడు, కానీ ఎవరికి తెలియదు. ఆ తెలిసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మండలం ద్వారా ప్రతి ఒక్క వడ్డెర కులస్తులు తీసుకొని వడ్డెర కులానికి చెందిన ఈ వడ్డెర ఓబన్నను మిగతా కులాల వారికి ఎవరైనా కానీ ఆ రోజు ఎప్పుడైతే అణచివేతకు గురయ్యారో ఇప్పుడిప్పుడే మన తిరుగుబాటు మొదలవుతోంది. ఈ తిరుగుబాటు ఇంకా ఎక్కువ పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచైనా సరే కనీసం మనలో అవగాహన పెరిగి మన స్వతంత్ర మన కులానికి ఉన్న చరిత్రని మనం బయటకు తెచ్చుకొని మన కులానికి ఉన్నటువంటి చరిత్ర ఆ రోజు మన యుద్ధ వీరులు, అలాంటి వీరులు ఈ రోజు మనం స్మరించుకుంటూ ఇలాంటి యుద్ధ వీరుల యొక్క జయంతులు మనం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన వడ్డెరకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే కార్యక్రమం ఇంకా ముందు చాలా పెద్దగా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు మన స్వతంత్ర సమరయోధులైనటువంటి వడ్డే ఓబన్న ఆ రోజు ఎలాగైతే అణచివేతకు గురయ్యాడో కనీసం మన చరిత్ర లేకుండా ఎలా చేశారో ఈ రోజు కూడా మనం అణచివేతకు గురవుతున్నాం. ఖచ్చితంగా ఈ రోజు కూడా మనం అణచివేతకు గురవుతున్నాం, అణచివేతకు కాబడుతున్నాం. ఖచ్చితంగా ఈ ఉన్న కాలంలో, ఈ అభివృద్ధి అయినటువంటి ఈ కాలంలో అణచివేతకు గురైతే మాత్రం తిరుగుబాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత మాకు కల్పించాలి. ఇటువంటి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఎవరు లేరు వడ్డెర కులస్తులు. కానీ చరిత్ర చూసుకుంటే ఓ కాలంలో ఒరిస్సాని పరిపాలించిన రాజులు మనం వేనాటి సూర్యచంద్రుడు అనే చరిత్ర ఒక బుక్ ఒకటి ఉంది. ఆ కాలంలో రచించినటువంటి బుక్ ఆధారంగా ఈ రోజు మన వడ్డే ఓబన్న బయటకు వచ్చాడు. ఇలాంటి స్వతంత్ర సమరయోధులు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఎందుకు తొక్కిబడిన ఎందుకు అనుకున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ముందరకు తీసుకొని వచ్చి ఇప్పటికైనా మన హక్కులు మనం సాధించుకొని మనకు కావాల్సిన మన అణచివేతకు గురవుతున్నాం. ఎంతమందికి ఎన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. నిన్న మన కడప బజ్వేల్లో నేను 2 మంది యువకులను, వడ్డెర యువకులను సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.